ప్యానల్ మెంబర్స్ కి నమస్కారము. సో మాజీ మంత్రి గారు అనేక మాటలు అంబటి మాట్లాడారు. సో మెగా కుటుంబం గురించి వాళ్ళు సీఎం మెటీరియల్ కాదన్నారు. అన్నకి మంత్రి పదవి తెచ్చుకోవడం చేత కాదన్నారు. మరి ఇంకొక దశలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారన్నారు. సో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆయన కూడా కన్ఫ్యూజన్ అయినట్లు అనిపించింది నాకు. ఒక పక్క వారికి ఎందుకు ఇవ్వట్లేదు అంటూ ఆవేదన చెందుతున్నట్లుగా మాట్లాడుతూనే మరొక పక్క అసలు ఆయనకి మంత్రి పదవి ఇవ్వటమే తప్పు అంటున్నారు. మళ్ళీ ఏంటి ఆ కన్ఫ్యూజన్ ఏంటి? నేను ఆయన మాట్లాడింది విన్నాను. అదేవిధంగా నాగేంద్ర గారు కూడా మాట్లాడింది కూడా విన్నాను. ఇక్కడ చాలా కీలకమైనటువంటి చర్చకి ఈ డిబేట్‌లో తెరలేపారు అంబటి రాంబాబు. ఇది బహుశా ఈ డిబేట్‌కే పరిమితం అయిద్దని నేను అనుకోవటం లేదు. భవిష్యత్తులో కూడా ఇది ఇంకా చర్చ జరగాల్సినటువంటి అంశంగా ఉంది అని నేను అనుకుంటున్నా. ఇది జరగటం కూడా మంచిదే. నాగేంద్ర గారు లాంటి వాళ్ళు దీన్ని ఇలాంటి చర్చను ఆహ్వానించాలి. సీఎం మెటీరియల్ కావాలి అంటే ఏంటి? చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు సీఎం మెటీరియల్ కాదు. నాగేంద్ర గారు ఒక కాన్సెప్ట్ లో చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి తరహాలో అదే ఆయన రాజకీయ పరమైనటువంటి విమర్శ కింద చెప్పారు. కానీ నిజంగా మనము దాన్ని ఆ విమర్శను తీసుకొని ఒకసారి పునరాలోచన చేసుకుని నేను దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పటంలా. యాక్సెప్ట్ చేయొద్దు మీరు, కానీ చర్చించండి. మీరు అంతర్గతంగా బహిరంగంగా చర్చించొద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో అనేక సామాజిక వర్గాలు ఈ రోజున ఉన్నాయి. ఆ సామాజిక వర్గాలు లెక్కలేంది, వాళ్ళు ఓట్లేంది, ఇవన్నీ కూడా తెలుసు. అలాగని ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు రెండు కులాల మధ్య రాజకీయం నడుస్తుంది. మనం కులం గురించి మాట్లాడితే అందరూ పెద్ద ఆందోళన చెందిపోతారండి. అలాంటి ఆందోళన చెందకండి దయచేసి. ఎందుకంటే భారతదేశంలో కులం అనేది ఉంది. కులం కేంద్రంగానే రాజకీయాలు జరుగుతున్నాయి. కులం లేకుండా ఏమీ జరగదు. కాబట్టి కులాల గురించి కూడా మాట్లాడుకోవటం అనేటువంటిది మనకు అవసరం. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కమ్మారెడ్డి, తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు రాజకీయాలు తప్ప వేరే రాజకీయం ఉండకూడదా, లేకపోతే చర్చించకూడదా, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు ఈ రెండు ఇద్దరు తప్ప ఎవరు ముఖ్యమంత్రి కాకూడదా, వేరే సామాజిక వర్గం ఎందుకు కోరుకోకూడదు అనేటువంటిది ఖచ్చితంగా చర్చ వస్తుంది. మరి ఒక రాజకీయాల్లోకి వాళ్ళు ఆయా సామాజిక వర్గాలు వచ్చి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళి వాళ్ళు ముఖ్యమంత్రి స్థానాన్ని రాజకీయంగా వాళ్ళు తెచ్చుకోవాలి. అంతే తప్ప ఎవరన్నా ఇస్తే వచ్చేది కాదు. నేను ఒకటి చెప్తానండి, చిరంజీవి అత్యద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన చేతులారా పోగొట్టుకున్నారు అనేటువంటిది నేను భావిస్తా. నేను చాలా దగ్గరగా పిఆర్పి ప్రారంభం నుంచి నేను ఇప్పుడు వరకు కూడా జనసేన 2024లో 100% స్ట్రైకింగ్ రేట్ వరకు కూడా మనం అన్ని రాజకీయాల్లో దగ్గరగా ఉన్నాం కదా. చిరంజీవి 2009 ఎన్నికల్లో చిరంజీవికి రెండు బలమైనటువంటి పార్టీలు కొట్లాడుకునేటువంటి క్రమంలో పిఆర్పికి చాలా రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి బలమైనటువంటి సపోర్ట్ దొరికింది. ఒక కాపుల నుంచి మాత్రమే కాబట్టి మిగతా వర్గాల నుంచి కూడా వచ్చింది. చిరంజీవి కాబట్టే వాళ్ళిద్దరిని తట్టుకొని నిలబడ్డాడు. మళ్ళీ ఇంకొక అంశం కృష్ణాయన్ గారు, కేసీఆర్ గారు కూడా వీళ్ళంతా మహాకూటమి కదా, తెలుగుదేశం ఇదంతా మహాకూటమి, టీఆర్ఎస్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అంత పరిస్థితుల్లో కూడా ఆయనకి 70 లక్షల ఓట్లు 18 స్థానాలు సంపాదించుకున్నాడు. అయితే జనం ఆ విధమైనటువంటి మద్దతు ఇస్తే రాజకీయాల్లోకి ఒక్కసారి వచ్చేటప్పుడు పూర్తిగా ఆలోచన చేసుకొని రాజకీయాల్లోకి రావాలండి. లేక రాజకీయాల్లోకి రావద్దు ఎవరైనా సరే. ఎందుకంటే మీరు రజనీకాంత్ చూడండి, రజనీకాంత్ అనేక ప్రయత్నాలు చేశాడు, ఆలోచన చేశాడు, మీటింగ్లు పెట్టాడు, తర్వాత వెనుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే ఇప్పుడు కమల్ హాసన్ వచ్చాడు, పార్టీ పెట్టాడు, ఆ తర్వాత ఇప్పుడు వదిలేసేసి దాదాపుగా ఆయన అసలు సన్యాసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చిరంజీవి నువ్వు పార్టీ పెట్టావు, నీకు ఆ విధమైనటువంటి మద్దతు ఇచ్చారు ప్రజలు. కనీసం ఒక 5 సంవత్సరాలు పార్టీని నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి లేదు అంటే నీకు అంత మద్దతు ఉన్నప్పుడు ప్రజల నుంచి, నీకు ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం నుంచి ఆ సామాజిక వర్గం కూడా తక్కువ ఓట్లు ఉన్నటువంటి సామాజిక వర్గం కాదు కదా. 23 నుంచి 25% ఓట్లు ఉన్నటువంటి బీసీ ఓసీ కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితుల్లో మెజారిటీ వర్గం వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాన్ని మారిపోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు నువ్వు 5 ఏళ్ళుగా పార్టీని నడుపుకుంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి చిరంజీవి కావటాన్ని ఎవ్వరు ఆపేవాళ్ళు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళ నాన్న రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ చూశారు.
కాబట్టి చిరంజీవి ఖచ్చితంగా 2009 తర్వాత ఆయన ఒడిదుడుకుని ఎదుర్కొని నిలబడి ఉంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయినవాడు. నువ్వు ఆ మాత్రము మీరు ఇక్కడ ఈ మెటీరియల్ ముఖ్యమంత్రి స్థానానికి ఆ సీటుకు పనికిరాని మెటీరియల్ అంటే ఇదే. చిరంజీవి ఆ మెటీరియల్ అనేటువంటిది మనం ఇక్కడ అంగీకరించి తీరాల్సిందే. అంబటి రాంబాబు విమర్శ అయినా సరే ఆయన గిన అన్ని ఇప్పుడు ఎప్పుడైనా సరే ఉలి దెబ్బను తట్టుకోగలిగితేనే ఇనుము సరైనటువంటి మౌళ్ళు అవ్వేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు చిరంజీవి లాగా వెళ్ళి సినిమాలు తీసుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇక రెండో అంశం వద్దాం. చిరంజీవి మెటీరియల్ కాదు అనేటువంటిది వాళ్ళు అంగీకరించకపోయినా చిరంజీవి చేతులారా చేసుకున్నాడు. ఆయన ఆ మెటీరియల్స్ ముఖ్యమంత్రి మెటీరియల్ కాదు అనేటువంటిది అంగీకరించాలని నా అభిప్రాయం కూడా ఇది. రెండవది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ప్రతి జన సైనికుడు కోరుకుంటాడు, ప్రతి కాపు సామాజిక వర్గం వాళ్ళు కోరుకుంటారు. ఎందుకు కాపు సామాజిక వర్గం అని అన్నా అంటే ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలి, లేదా మా నాయకుడు కావాలి, మా జాతి నుంచి మేము అధికారంలోకి రావాలని కోరుకుంటానండి, తప్పేం కాదు. కాపులు అలా కోరుకుంటారో తప్పేం కాదు. కానీ పవన్ కళ్యాణ్ 2014లో జాగ్రత్త పడ్డాడు. 2009 అనుభవాలను చూసుకొని తొందరపడకూడదని వాళ్ళకు మద్దతు ఇచ్చాడు. 2019 వచ్చేసరికి ఏం చేశారు? ప్రయోగం చేశాడు. కొండను ఢీకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కొండను ఢీకొన్నప్పుడు ఏమైంది? పొట్టేలు కొండను ఢీకొంటే తల పగిలింది. పొట్టేలు కాదంటాల పగిలింది, కాదనట. నువ్వు పగిలిన తర్వాత ఇప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఆయనకి జరిగిన గీతోపదేశం ఏంటంటే నేను ఈ విధంగా ఒంటరిగా పోటీ చేస్తే నేను ముఖ్యమంత్రి కాలేను, నాతో పాటు ఎవరిని నేను ఎమ్మెల్యేను కూడా కాలేను, నాతో పాటు ఎవరిని అసెంబ్లీలు కూడా తీసుకోలేను, ముఖ్యమంత్రి సంగతి వదిలిపెడతాం, అసలు దేవుడికి ఎరుక దాని గురించి, కాబట్టి నేను ముందు అసెంబ్లీకి పోదాం, నాతో పాటు కొంత అసెంబ్లీకి వెళ్దాం అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ చెప్పింది నేను చెప్తున్నా. అయ్యా మేము చెప్పినట్టుగా మేము ఎవరు లేకుండా ఒంటరిగా పోతే 2019లో చూసాం, మీరందరూ నాకు ఓట్లు వేయలేదు అని వాళ్ళనే ఎదురు చూపించారు. అంటే నువ్వు ఒంటరిగా వెళ్ళి నువ్వు పరీక్షలకు నిలబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయికి వరకు నువ్వు ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి ఆ పరీక్షలకు నిలబడేటువంటి మెటీరియల్ పవన్ కళ్యాణ్ కాదు అని పవన్ కళ్యాణ్